వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈ రోజున ఒక చిన్న శీర్షిక విని ఆస్వాదించండి. మనసున మనసే అన్న శీర్షికలో ఒక చిన్న నవ్వు ఎడారి గుండెల్లోకి ఒయాసిస్ అయి వస్తుంది. ఒక చిన్న నవ్వు ఎడారి గుండెల్లోకి ఒయాసిస్ అయి వస్తుంది. పైరు పచ్చటి ఆశల పందిరి కింద సేద తీరుస్తుంది. ఒక చిన్న మాట వడలిపోతున్న మేనికి కొత్త మెరుపు అద్దుతుంది. చీకటి లోకానికి వెన్నెల స్నానం చేయించే జాబిలమ్మై మదిలోని నిశిని నిమిషంలో మాయం చేస్తుంది. మనకి శ్రీశ్రీ గారు రాశారుగా, చెలిమియే కరువై వలపే అరుదై చెదిరిన హృదయం శిలయైపోగా నీ వ్యధ తెలిసి నీడగా నిలిచి తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అన్న శ్రీశ్రీ ప్రణయ గీతం ప్రత్యక్ష అనుభూతిగా మనసుని తాకే క్షణాలవి. ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు, ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు అంటూ నండూరి మురిసిపోయినట్లు తనలో తానే పరవశించిపోతూ ఆనందాకాశంలో ప్రేమైక పతంగై విహరించే వేళ అది. అంతటి సంతోషాన్నిచ్చే, జీవితం పట్ల అనురక్తిని పెంచే ప్రేమ మీ పక్కనే ఉంటే ఇంకేం కావాలండి? పడిన చోటే బలంగా లేచి నిలబడటానికైనా, కెరీర్లో గెలిచించి చూపించటానికైనా అంతకంటే గొప్ప ప్రేరణ మరేం కావాలి మనకి? ప్రేమంటే వాట్సాప్లో ఎమోజీలు పంపించుకోవటం కాదు, ఖరీదైన బహుమతుల బట్వాడా అంతకంటే కాదు. నమ్మకం అది. కలిసొచ్చిన కాలంలోనైనా, కష్టాలకు ఎదురీదే పరీక్ష సమయంలోనైనా మనం ఒంటరి వాళ్ళం కాదు అన్న భరోసానిచ్చేదే ప్రేమ. అది స్వార్థంలో నుంచి పుట్టదు. కోరికల జాబితాను చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండదు. భాగస్వామి బాగుంటే చాలనుకుంటుంది. ఆ బాగు కోసం తానేమి చేయగలనో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తలపులే ఇద్దరిలోనూ ఉంటే సంతృప్తి సౌధం తలుపులు తెరుచుకుంటాయి. ఉన్నది పంచుకొని తింటూ, ప్రేమను పెంచుకుంటూ, ఒకరికొకరుగా బతుకు దారిలో పూలు పరుచుకుంటూ హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు. కాదని మీరు ప్రేమకు ఖరీదు కట్టే షరాబులైతే, ఆ మనిషి తెచ్చే డబ్బు, వస్తువులు తప్ప మరేమీ అవసరం లేదనుకుంటే, గిల్టు నగల మాదిరిగా కొంతకాలం ధగధగలాడవచ్చు. కానీ పైపై మెరుపులు వెలిసిపోయినప్పుడు, అసలు రంగు బయటపడినప్పుడు ఇక చేయడానికి ఏమీ ఉండదు. ఏకాకిగా ఎండమావి బతకటం తప్ప. అందుకే ప్రేమిస్తే షరతులు లేకుండా ప్రేమించండి. ప్రేమను పంచే మనుషుల్ని ముందు గౌరవించండి. ఉన్న 24 గంటల్లోనే మీకోసం సమయం మిగుల్చుకొని మీ ఆనందం కోసమే దాన్ని ఖర్చు చేసే వారిని చిన్నచూపు చూడకండి. భ్రమల మత్తులో పడి అవతలి వ్యక్తుల భావోద్వేగాలతో ఆటలాడకండి. ప్రేమకి శక్తి ఎక్కువ, కానీ అది అన్ని సందర్భాల్లో కాదు. కవి బసవరాజు అప్పారావు ఆలపించినట్లు, సత్యంతో జత కలిసిన ప్రేమే శక్తివంతమైంది. ఏంటి? సత్యంతో జత కలిసిన ప్రేమే శక్తివంతమైంది. దాని ధాటికి దేవతలైనా లోబడిపోవలసిందే. చపల నిర్బంధ ప్రేమలు అలాంటివి కానే కాదు. మానవత్వాన్ని మసి చేయడానికి తప్ప వెందుకు పనికిరావు. అబద్ధాల పునాదులపై అనుబంధాల మేడ నిలవదు. అందుకే ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించండి. ప్రేమలోని తీయదనాన్ని మనసారా ఆస్వాదించండి. ఒకరి బతుకు తోటకు మరొకరు తోటమాలవ్వండి. ఈ శీర్షిక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఆనందాన్ని ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టి నన్ను ఆశీర్వదించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.